ఈ భగవంతుడి సృష్టిలో నా లైఫ్లో జరుగుతున్నది. ఇప్పుడు ఒక చిన్న చీమ ఎక్కడ దానికి చక్కెర దొరుకుతుంది అని వెళ్ళి వెతుక్కోగలిగిన సిస్టమ్ పెట్టి, ఒక తేనెటీగ తేనె ఎక్కడ దొరుకుతుంది దానికి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఏదైనా అకాడమీలో నేర్చుకున్నావా? లేదే. వెళ్ళి అంత చేసిన భగవంతుడు నా లైఫ్లో ఏం జరగాలో చెయ్యడా? అంత సింపుల్ నమ్మకం నాకు దేవుడి మీద లేదా? ఇంత పెద్ద సృష్టిలో, ఇంత ఎవర్ ఎక్స్పాండింగ్ సృష్టిలో మధ్యలో కరెక్ట్గా 9.8 మిల్లీగ్రామ్స్ దాంతో గ్రావిటేషనల్ ఫోర్స్తో ఒక టైపులో అలా నించునున్న ఒక అర్త్ లాంటి బెలూన్, ఒక మట్టి ముద్ద మీద నేను ఇంత బ్రతుకుతూ ఒక చీమ ఎలాగా, ఒక పువ్వు ఎలాగా ఇంత డిజైన్ చేసిన వాడు నా లైఫ్లో ఏం జరగాలో ఆయనకు తెలియదా? ఐ విల్ గివ్ ఇట్ టు హిమ్ అండ్ ఐ విల్ బీ ఇన్ అ పాజిటివ్ డైరెక్షన్ అని ఆలోచిస్తే నీకు తదాస్తు ఎల్రా 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 అని పుష్ అవుతుంది. నువ్వే దేవుడికి బుద్ధి లేదు, అయిపోయావు నువ్వు. తదాస్తు దేవుడికే బుద్ధి లేదు, నీకు అసలే ఉండదు. నాకు నీకు అర్థం కాదు పాయింట్.